హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో కోడిగుడ్లు ఇగురు కర్రీ చేస్తున్నానండి. కోడిగుడ్లు ఇగురు కర్రీ అది ఎలా చేయాలంటే చేసి మరి మీకు నేను చూపించేసేనా. కోడిగుడ్లని ఉడకబెట్టుకుని పొట్టు తీసేసుకున్నాను. ఉల్లిపాయలనేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని వేయించుతానమాట. మరి ఇగురు కర్రీ అంటే కోడిగుడ్లని మనం వేయించుకోవాలి కదా. చక్కగా కొద్దిగా ఆయిల్ పసుపు వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు వేయించుకునే ప్రాసెస్ ఏంటో మీకు నేను చూపిస్తాను, చూసేసేయండి. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చూసారా, మర్చిపోయాను. ముందుగా స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించిన తర్వాత దాకని ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ దాక వేడయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకుని కోడిగుడ్లు వేసుకుని వేయించుకోవాలన్నమాట. మరి ఆయిల్ వేసుకున్నాను, ఒక చిటికుడు కూడా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు కోడిగుడ్లు వేసి ఏం చేసుకుంటానండి. వేయించుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. ముందుగా గుడ్లు అయితే వేయించేస్తున్నాను. గుడ్లు చక్కగా వేగుతున్నాయి కదా, ఏం చేసుకుంటున్నాను అనమాట. అయితే వేగిన తర్వాత వీటిని బయటికి తీసేస్తా. బయటికి తీసి అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తా. ఉల్లిపాయ ముక్కలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కోడిగుడ్లు ఇగురు కర్రీ అండి. గుడ్లు వేగిపోయి బయటికి తీసేస్తున్నాను. ఇవిగో బయటికి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఒక చిటికెడు పసుపు ఆల్రెడీ వేసేసానుగా. ఉప్పు వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట. ఇందులో ఉప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటిని బాగా వేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే వీటి మీద మూత పెడతాను అనమాట. మూత పెట్టేసి చక్కగా మూత పెడుతున్నానండి. నేను ఇందులో మసాలా కూడా వేస్తానండి. మసాలా కూడా వేసి చక్కగా ఇగురు కర్రీ చేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే కారం వేస్తాను. కారం వేసి గుడ్లు కూడా వేసేసుకుని ఒక బొట్టు నీళ్ళు పోస్తాను. కారం వేసుకున్నాను కదా, కోడిగుడ్లు కూడా వేసేస్తానండి. కోడిగుడ్లు కూడా వేసేసి ఒక చుక్క నీళ్ళు పోస్తా. ఎందుకంటే మనకి చక్కగా ఎగురుతుంది అనమాట. కోడిగుడ్లు ఇగురు కర్రీ అండి నేను ఈరోజు చేసేది మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. కోడిగుడ్లు ఇగురు కర్రీ. మరి కొంచెం వాటర్ కూడా పోయినా మరి నేను ఇదిగో కొంచెం, లేదంటే ఉల్లిపాయ ముక్క కసకస రావుద్ది. కొంచెం అంటే కొంచెమే పోయాలి. మరీ ఎక్కువ పోతే అది పులుసు కర్రీ అవుతుందన్నమాట. అప్పుడు బాగోదు. పులుసు కర్రీ చల్లపొడి వేసుకోవాలి కదా. ఇది ఇగురు కర్రీ కాబట్టి కొద్దిగా నీళ్లు పోసి ఆ ఎగిరిన దాకా ఉంచుకుని పొడి మసాలా కొత్తిమీర ఇవన్నీ జల్లుకుని అప్పుడు దింపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కట్టేసుకోవాలన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఈ నీరంతా ఎగిరిపోయే వరకు ఉంచుదాం. ఉంచిన తర్వాత పొడి మసాలా కొత్తిమీర జల్లుకుని మొత్తంగా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాం. కూర అప్పుడు చక్కగా మనకి రుచిగా అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగా టేస్ట్గా రెడీ అవుతుందన్నమాట. ఉప్పు కూడా చూసుకోవాలి. కారం అయితే ఒకసారి వేసిన తర్వాత సరిపోతుందో లేదో అని చూడాల్సిన అవసరం లేదు, కానీ ఉప్పును చూసుకోవాలి. ఎందుకంటే ఉప్పు అన్నీ వేసి చూడు నన్నేసి చూడు ఆడదంట. ఇది కూడా కొత్తిమీర శుభ్రం చేసుకుని బాక్స్లో పెట్టుకున్నాను. పొడి మసాలా అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అని ఉప్పు ఎందుకు అంటుందంటే, మీరు ఎందులో ఎన్ని వేసినా సరే నేను పడితేనే మీకు రుచి తెలుస్తుంది. అంటే మసాలాలు కారాలు అన్నీ కొత్తిమీర ఎన్ని వేసినా సరే రుచి తెలియాలి అంటే నన్నే చూడండి అందంట. ఉప్పు చూసారా, దానికి ఎంత జ్ఞానం ఎంత వివరం. అందుకే ఉప్పు ఎక్కువ తింటే బీపీ రోగాలు వచ్చేది. తగ్గించుకుని తిందాం. అంటే నన్నే చూడండి ఎక్కువ పడిపోతాయి. అందుకని తగ్గించుకుని తిందాం. ఇందులోనండి కొంచెం పొడి మసాలా అయిపోవచ్చు కొట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసేసుకుందామా. అప్పుడు చాలా 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 టేస్ట్గా రుచిగా మనకి చక్కగా రెడీ అవుతుంది. ఆ రెండు వేసాను కదా. ఇప్పుడు తిప్పేసుకుంటానండి. నేను చేయగొట్టుకుని వచ్చి ఇప్పుడు బాగా కలయి తిప్పేసుకుంటాను. కొత్తిమీర పొడి మసాలా ఇవన్నీ వేసాను కదా. ఇప్పుడు ఏంటంటే చక్కగా తిప్పుకుంటే మనకి బాగుంటుంది. ఉప్పు కూడా చూస్తానండి. ఉప్పు కూడా చూసి సాలిపోతే కొంచెం వేస్తాను, సరిపోతే ఊరుకుంటాను. ఉప్పు సాలలేదండి. అన్నీ వేసి చూడు అంటారు కదా, అందుకని సాలలేదు. నేను కొంచెం కలిపేసుకున్నాను ఉప్పుని. అయితే ఇప్పుడు తిప్పేసి మూత పెట్టేస్తే ఏమవుతుందంటే చక్కగా మనకి మగ్గుతుంది. మగ్గిన తర్వాత కట్టేసుకుందాం. కూర అంతా రెడీ అయిపోయిందండి. నూనె పైకి వచ్చేసింది. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చక్కగా ఈరోజు కోడిగుడ్లు ఇగురు కర్రీ చేసి చూపించాను కదండి. మరి మీకు నచ్చినట్లయితే ఇక కట్టేస్తానండి స్టవ్. ఎందుకంటే నూనె పైకి వచ్చింది. ఇంతకన్నా ఉంచితే మాడిపోతుంది అనమాట. ఇంకా ఉంచను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ వేరే ఇంకొక కర్రీతో రేపు మీ ముందుకు వస్తానండి, మీ అందరిని పలకరించడం కోసం. అప్పటి వరకు బాయ్ అండి. మరి కర్రీ చక్కగా మనకి ఎగిరిపోయింది, రుచిగా ఉంది కదా. ఇంకా నూనె పైకి వచ్చింది, కట్టేసుకోవచ్చు.
ఇంకా మనం దీన్ని ఇలాగే ఉంచేసుకోకూడదు. ఇంకా బాయ్ అండి, బాయ్, రేపటి వరకు బాయ్. ఈరోజు మా చేలో ఉడుపులు ఉడుస్తున్నారండి. చూడండి మా చేను. మరి మా చేను పక్కనే మా ఇల్లు ఉంటుందన్నమాట. మా ఇంటి పక్కనే మా చేను. ఇదిగో మా ఆవు. ఇదిగోండి ఇవన్నీ చేలు అనమాట మావి. ఇదిగో ఒరిగడ్డి, ఆవులు, మరి కూలోళ్ళు చక్కగా ఈరోజు మా చేలో ఊడుపు ఊడుస్తున్నారనమాట. ఊడుపులు అవి మాట వినిపిస్తున్నాయా? మనుషులు పెద్దగా కనిపించట్లేదులేండి. అరుగో వాళ్ళు ఊడుపు ఊడుస్తున్నారు. వర్షాలు పడుతున్నాయి కదా, ఊడుపులు ఊడుస్తున్నారు. ఆవు అవి మాటలు వినిపిస్తున్నాయి కదా, అది ఈరోజు ఊడుపు ఊడుస్తున్నారండి మా చేలో.